అనేక కుటుంబాలకి నేను అనేకులకు నేను మీ సాక్షార్థంగా ఉండి తండ్రి మీ మహిమతో జీవించేలాగా తండ్రి మీ పనిలో మమ్మల్ని అందరినీ వాడుకోమని ఇదిగో తను జరగబోయే కార్యక్రమం అంతట్లోనైనా మీ మహిమకరంగా జరిగించమని ఈ ప్రార్థన మీ ద్వారా మా ప్రభు యేసునామమున అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు బెంగళూరు నుంచి వచ్చినటువంటి సేతు గారు మొదటి సందేశాన్ని అందించవలసిందిగా నాతో కోరితే ఈ సమయాన్ని నేను అప్పగిస్తాను. ప్రార్థన మెడికల్. ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನನ್ನ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಹಲೋ 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 పరలోకమందున్న మా తండ్రి, ఈ దిన తండ్రి ఈ దినమున నన్ను అనుగ్రహించింది కాకి స్తోత్ర. మాకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమానికి మీ స్తోత్రం తెలియజేసుకుంటున్నాను తండ్రి. ಕೂಡಿ ಬಂದ ಎಲ್ಲ ನನ್ನ ಆತ್ಮೀಯ ಸಹೋದರ ಸಹೋದರಿ ಸೇವಕರುಗಳಿಗೆ, కూడి వచ్చినటువంటి సోదరి సోదరులకు అలాగే దైవ సేవకులకు ನನ್ನ ವಂದನೆಗಳು. నేను వందనములు. ಹೇಳುವಂತ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ತಂದೆ, ಈ ದಿನ ಹೇಳುವಂತ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು, ఈరోజు చెప్పే మీ మాటలను ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಸಹಾಯದಿಂದ పరిశుద్ధాత్మ సహాయాన్ని ಹೇಳುವಂತೆ దయచేయమని ಈ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో ಬೇಡ್ತಾ ಇದ್ರಪ್ಪ ತಂದೆ, సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ಎಲ್ಲ ಆತ್ಮೀಯರಿಗೆ ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ವಂದನೆಗಳು. ఆత్మీయులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ವೇದಿಕೆ ಮೇಲೆ ಕೂತಿರುವಂತಹ ಎಲ್ಲ ನನ್ನ ಸೇವಕರುಗಳಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ವಾಕ್ಯದ ಭಾಗಕ್ಕೆ ಹೋಗೋಣ. వాక్యం విషయంలోకి మనం వెళ్దాం. ಮಾರ್ಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ, మార్కు రాసిన సువార్త 10ನೇ ಅಧ್ಯಾಯ 10వ అధ్యాయం 17ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 15వ వచనాన్ని. ಆತನು ಹೊರಟು మార్కు సువార్త ಮಾರ್ಕನು మార్కు సువార్త 10వ అధ్యాయము 17ನೇ ವಚನ. 17. ಆತನು ಹೊರಟು ದಾರಿ ಹಿಡಿದು ಹೋಗುವಾಗ ఆయన బయలుదేరి మార్గము పోచుండగా ಓಡುತ್ತಾ పరిగెత్తుకుని వచ్చి ಬಂದು ಮೊಣಕಾಲೂರಿ పరిగెత్తుకుని వచ్చి మోకాల్లోని ಒಳ್ಳೆ ಬೋಧಕನೇ ನಾನು ನಿತ್ಯ ಜೀವ ಬಾಧ್ಯಸ್ಥನಾಗಬೇಕಾದರೆ నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ಏನು ಮಾಡಬೇಕೆಂದು ಆತನನ್ನು ಕೇಳಲಾಗಿ ఏం చేయాలని యేసుక్రీస్తు వారిని అడిగారు. ಯೇಸು ಅವನಿಗೆ, యేసుక్రీస్తు వారు అతనికి, ನನ್ನನ್ನು ಒಳ್ಳೆಯವನೆಂದು ಯಾಕೆ ಹೇಳುತ್ತಿ? నేను మంచివాడినని ఎందుకు చెబుతున్నావు? ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನನ್ನ ತಂದೆಯೇ ಒಳ್ಳೆಯವನು, పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి మంచివాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನನ್ನು ತಾನು ಆ ತಂದೆಯಾದ ಪರಮಾತ್ಮನ ಎದುರುಗಡೆ ತಗ್ಗಿಸ್ಕೊತಾ ಇದ್ದಾನೆ. ನಾನು ಒಳ್ಳೆಯವನಲ್ಲ, ನನ್ನ యేసుక్రీస్తు వారు తండ్రి దేవుని ఎదుట తను తాను తగ్గించుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది. ನನ್ನನ್ನು 18ನೇ ವಚನ. ದೇವರೊಬ್ಬನೇ ಹೊರತು ಮತ್ಯಾವನೂ ಒಳ್ಳೆಯವನಲ್ಲ, దేవుడు తప్ప మరి ఎవరు కూడా మంచివారు కాదు. ನರಹತ್ಯೆ ಮಾಡಬಾರದು, నరహత్య చేయకూడదు, ವ್ಯಭಿಚಾರ చేయకూడదు, ಕದಿಯಬಾರದು, దొంగతనం చేయకూడదు, ನಿನ್ನ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನು ಸನ್ಮಾನಿಸಬೇಕು, తల్లిదండ్రులను సన్మానించాలి ಎಂಬ ದೇವರಾಜ್ಞೆಗಳು ನಿನಗೆ ಗೊತ್ತಿವೆ ಅಷ್ಟೇ అనే దేవుని ఆజ్ఞలను తెలుసు కదా ಎಂದು ಹೇಳಿದನು అని చెప్పాను. ಅವನು ಆತನಿಗೆ, ఆయన అతనికి, ಬೋಧಕನೇ, బోధకుడా, ನಾನು ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೂ ಇವೆಲ್ಲಕ್ಕೂ ಸರಿಯಾಗಿ ನಡ್ಕೊಂಡು నేను చిన్న వయసులో నుండి ఇవన్నీ కూడా నడుచుకుంటున్నాను, పాటిస్తున్నాను, ಬಂದಿದ್ದೇನೆ ಎಂದು ಹೇಳಲು వస్తున్నానంటూ చెబుతూ ಯೇಸು ಅವನನ್ನು ದೃಷ್ಟಿಸಿ ನೋಡಿ, యేసుక్రీస్తు వారు అతన్ని చూసి ಪ್ರೀತಿಸಿ ప్రేమించి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನೋಡಿ ಪ್ರೀತಿಸ್ತಾ ಇದ್ದಾನಂತೆ ಆತನನ್ನು. యేసుక్రీస్తు వారు అతన్ని చూసి ప్రేమిస్తూ, ಯಾಕಂದ್ರೆ ఎందుకంటే ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಲ್ಲ ಆತನು ಪಾಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ధర్మశాస్త్రం అంతా కూడా అతను పాటిస్తున్నాడు. ಕಳ್ಳತನ ಮಾಡಿಲ್ಲ, దొంగతనం చేయలేదు, ತಂದೆ ತಾಯಿನ ಸನ್ಮಾನಿಸಿದ್ದಾನೆ, తల్లిదండ్రులు సన్మానించాడు, ಇನ್ನೊಬ್ಬರ ಆಸ್ತಿಯನ್ನಾಗಲಿ ಇನ್ನೊಬ್ಬರ ಹೆಂಡರನ್ನಾಗಲಿ ಆತನು ಯಾವುದೇ ಪಾಪ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, వేరే వారి
విషయంలో అయితేనేమి, వేరొక భార్య విషయంలో అయితేనేమి ఆయన పాపం చేయలేదు. ಒಳ್ಳೆ ಭಕ್ತನು ಪ್ರಿಯರೇ. మంచి భక్తిపరుడు. ಇಂಥ ಭಕ್ತನ ಹಾಗೂ ಕೂಡ ನಾನಿಲ್ಲ ಅಂತ ನಾನು ನಂಬ್ತೇನೆ. ఇంత భక్తిపరుడు నేను కూడా కాదని అనుకుంటున్నాను. ಒಂದಲ್ಲ ಒಂದು ತಪ್ಪು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ಮಾಡೇ ಇರ್ತೀನಿ. ఒకటి కాకపోతే ఒకటైనా నా జీవితంలో నేను తప్పు చేసే ఉన్నాను. ಆದ್ರೆ ಯೇಸು ಅವನನ್ನು ಪ್ರೀತಿಸಿ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? అయితే యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి ఏం చెప్తున్నాడంటే, ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ, నీకు ఒకటి తక్కువ ఉంది అంటున్నాడు. ಹೋಗು ನಿನ್ನ ಬದುಕನ್ನೆಲ್ಲ ಮಾರಿ ಬಡವರಿಗೆ ಕೊಡು. పోయి నీ బ్రతుకులో నీకున్నటువంటి ఇదంతా కూడా పేదవారికి ఇచ్చి బ్రతుకు అన్నట్టుగా చెప్తున్నాడు. నన్ను వెంబడిస్తుంటున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತು ಅರ್ಥ ಆಯ್ತಾ ಇದೆಯಾ? ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ. నీకు ఒకటి తక్కువ ఉందని యేసుక్రీస్తు అంటున్నారు. ಅಂದ್ರೆ ಐಶ್ವರ್ಯವಂತರಿಗೆ ಕಡಿಮೆ ಆಗಿರುತ್ತಾ? ధనవంతులకు ఏమైనా తక్కువ ఉంటుందా? ಎಲ್ಲ ಜಾಸ್ತಿನೇ ಇರುತ್ತೆ ಪ್ರಿಯರೇ. అన్నీ ఎక్కువే ఉంటాయి. ఏం తక్కువ ఉండవు? ಮನೆ ಇರ್ತದೆ, మన ఇల్లు ఉంటుంది, ಕಾರ್ ಇರ್ತದೆ, కారు ఉంటుంది, ಒಡವೆ ಇರ್ತದೆ, ಒಡವೆ ವೈಡೂರ್ಯ ಚಿನ್ನ ವಜ್ರಾలు, వజ్రం, బంగారం, వెండి, ఇంకా వజ్రాలు అయితే ఇంకా చాలా ఉంటాయి. ಎಲ್ಲ ಜಾಸ್ತಿನೇ ಇರುತ್ತೆ, అన్ని ఎక్కువగానే ఉంటాయి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ. నీకు ఒకటి తక్కువ ఉంది అంటున్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನೋಡುವಂತ ದೃಷ್ಟಿ ಬೇರೆ, యేసుక్రీస్తు చూసే దృష్టి వేరు, ಈ ಪ್ರಪಂಚ ನೋಡುವಂತ ದೃಷ್ಟಿ ಬೇರೆ. ఈ ప్రపంచం చూసే, ప్రపంచ మనుషులు చూసే దృష్టి వేరు. ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ, ನಿನ್ನ ಬದುಕನ್ನೆಲ್ಲ ಮಾರಿ ನನಗೆ ಕೊಡುವಂತ ಇದ್ದಾನ? నీ బ్రతుకంతా మారి ನನಗೆ ಕೊಡುವಂತ ಇದ್ದಾನ? నాకు ఇమ్మని అంటున్నాడా? లేదు, ಇಲ್ಲ. ಬಡವರಿಗೆ ಕೊಡು. బడవరికి అంటే పేదవాళ్ళకి ఇమ్మని అంటున్నాడు. ನನಗೇನಾದ್ರೂ ಕಡಿಮೆ ಆಗಿದ್ಯಾ? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹೇಳ್ತೀನಿ, ನನಗೇನು ಕಡಿಮೆ ಇಲ್ಲಪ್ಪ, ನನಗ್ ಬೇಡ, ಇದು ಬಡವರಿಗೆ ಕೊಡು. నాకేం అవసరం లేదు, నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, పేదవారికి ఇమ్మని అంటున్నాడు. ಬಡವರಿಗೆ ದಯ ತೋರಿಸುವವನು పేదవారిని దయచేవాడు, ಯೆಹೋವನಿಗೆ ಸಾಲ ಕೊಡುವವನು, దేవునికి అప్పిచ్చేవాడు. ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ ಪ್ರಿಯರೇ ಯಾರು? ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್. తండ్రి తర్వాత యేసుక్రీస్తు వారే మనకు కనబడుతున్నాడు. ಅದ್ಭುತವಾದ ಮಾತನ್ನು ಕೇಳಿದಂತ ಆ ಭಕ್ತನು, అద్భుతమైనటువంటి మాట విన్నటువంటి ఆ భక్తుడు ನಿರಾಸೆಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. నిరాశతో వెళ్ళిపోతున్నాడు. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಹತ್ರ ಬಹಳ ಆಸ್ತಿ ಇದ್ದದರಿಂದ, ఎందుకంటే అతనికి చాలా ధనవంతుడిగా ఉన్నాడు. ಧನವಂತರು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದಕ್ಕಿಂತ 23ನೇ ವಚನ. ಆಗ ಯೇಸು ಸುತ್ತಲೂ ನೋಡಿ తర్వాత యేసుక్రీస్తు అతన్ని చూసి ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ, తన శిష్యులకు, ಧನವಂತರು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ಅರ್ಥವಾಯ್ತಾ ಇದೆಯಾ? అర్థమవుతుందా? ನಮ್ಮ ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಕಲರ್ ಪೆನ್ಸಿಲ್ ಅಲ್ಲಿ ನಾವು ಮಾರ್ಕ್ ಮಾಡಿರ್ತೀವಿ. బైబిల్లో మనము కలర్ గా మార్క్ చేసుకుని ఉంటాం గుర్తు కోసం. ದೇವರು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸುವನು. దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు. ನಿನ್ನ ಮನೆ ಕುಟುಂಬವನ್ನು ಹಣ ಆಸ್ತಿಯಿಂದ ತುಂಬುವನು. మన ఇండ్లని కూడా ధనంతో మరి నింపేవాడు. ಹೋಗುವಾಗಲೂ ಆಶೀರ್ವಾದ, ಬರುವಾಗಲೂ ಆಶೀರ್ವಾದ. పోయేటప్పుడు ఆశీర్వాదం, వచ్చేటప్పుడు ఆశీర్వాదం. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಆಶೀರ್ವಾದ ಏನು, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಆಶೀರ್ವಾದ ಏನು ಅಂತ ಇದುವರೆಗೂ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಯ್ತಾ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి అని ఇంతవరకు మనకు అర్థం కావడం. ಆಶೀರ್ವಾದ ಯಾವ ತರ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತಾ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఆశీర్వాదం ఎలాంటిదని అర్థం కావడం లేదు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಆಶೀರ್ವಾದದ ಭೂ ಸಂಬಂಧವಾದದ್ದು. పాత నిబంధన గ్రంథం నిబంధన, ధర్మశాస్త్రము, ఆశీర్వాదము మరి ఈలోక సంబంధమైంది. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಆಶೀರ್ವಾದವು, కొత్త నిబంధనలోని ఆశీర్వాదము ಪರಲೋಕಕ್ಕೆ పరలోక సంబంధమైనది. ಇದನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಂಡ್ರೆ, దీనిని మనం తెలుసుకుంటే ದೇವರ ಮನಸ್ಸು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. దేవుని మనసు చాలా బాగా అర్థమవుతుంది. ಇದನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡಂತ ಒಬ್ಬ దేవుని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ಜಕ್ಕಾಯನ ಬಗ್ಗೆ ನಾವು ಕೇಳಿದೀವಲ್ಲ ಪ್ರಿಯರೇ. జక్కయ్య గురించి మనకు తెలుసని అనుకుంటున్నాను, విన్నాము. ಜಕ್ಕಾಯನ ಒಂದು లూకాసువార్త 19, లూకాసువార్తని ಬರೆದ సువార్త 19 4ನೇ ವಚನದಿಂದ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 4వ వచనం నుండి. ಅದ ಕಾರಣ ಆತನನ್ನು ನೋಡುವುದಕ್ಕಾಗಿ ಮುಂದೆ ಓಡಿ ಹೋಗಿ ಆತನು ಬರುತ್ತಿರುವ ಮಾರ್ಗದಲ್ಲಿದ್ದ ಆಲದ ಮರವನ್ನು ಹತ್ತಿದನು. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగును, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ అది చూసి, ఈయన పాపి అయిన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవరి యొద్దైనను అన్యాయంగా దేవుని తీసుకుని ఎడల
అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ಯೇಸುಕ್ರಿಸ್ತನು ನಾನೇ ರಕ್ಷಕನು, ನಾನೇ ಆತ್ಮರಕ್ಷಕನು, ನಿನ್ನನ್ನು ರಕ್ಷಿಸೋದಕ್ಕೆ ಬಂದಿದ್ದೇನೆ, ನಾನೇ ಪಾಪ ವಿಮೋಚಕನು ಅಂತ ಏನೂ ಹೇಳಲಿಲ್ಲ. యేసుక్రీస్తు వారు నేనే పాప విమోచకులను, నేనే రక్షించేవాడని యేసుక్రీస్తు వారు ఏమీ చెప్పలేదు. ಜಕಾಯನಿಗೆ ಏನು ಹೇಳಿಲ್ಲ. జక్కయ్యకి ఏమీ చెప్పలేదు. ಒಂದೇ ಒಂದು ನೋಟ, ఒకటే ఒకటి లోపం, ఒకటే ఒకటి చూపులో జకాయనికి అర్థమైపోయింది దేవుని మనసు ఎంతదంతే. ఒకటే ఒక విషయంలో జక్కయ్యకు అర్థమైపోయింది యేసుక్రీస్తు వారి మనసు. ಸತ್ಯವೇದ ನಮ್ಮ ಹತ್ರ ಇದ್ರೂ ಪ್ರತಿದಿನ ದೇವರ ವಾಕ್ಯ ಓದ್ರೂ ನಮ್ಗೆ ದೇವರ ಮನಸ್ಸು ಅರ್ಥ ಆಯ್ತಾ ಇಲ್ಲ. సత్యవాక్యము బైబిల్ మనకు ఉన్నప్పటికీ కూడా, చదువుకుంటున్నప్పటికీ కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. ಜಕ್ಕಾಯನ ನೋಡಿದ ತಕ್ಷಣ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮನಸ್ಸಲ್ಲಿ ಏನಿದೆ ಅಂತ. జక్కయ్య యేసుక్రీస్తు వారిని చూడగానే యేసుక్రీస్తు వారి మనసులో ఏముందో అర్థం చేసుకున్నాడు. ಫಸ್ಟ್ ಲವ್, మొదటిగా ప్రేమించడం. ನೋಡಿದ ತಕ್ಷಣ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನನ್ನಲ್ಲಿರುವುದನ್ನೆಲ್ಲ 4ರಷ್ಟು ಕೊಡ್ತೀನಿ, ಯಾರಾದ್ರೂ ಏನಾದ್ರೂ ದೋಚ್ಕೊಂಡಿದ್ರೆ 4ರಷ್ಟು ಹಿಂದಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಇದೆ. చూసిన వెంటనే ఆయన ఏమంటున్నాడంటే, ఎవరి దగ్గరైనా నేను దోచుకుని ఉంటే 4 వంతులుగా నేను చెల్లిస్తానని అంటున్నాడు. ಹಣದಿಂದ ಸಂತೋಷ ಸಮಾಧಾನ ಸಿಗೋದನ್ನೋದು ನಿಜಾನ? డబ్బు వలన సంతోషము దొరికేది నిజమా? ಸುಳ್ಳು ಪ್ರೇಮ, అది అబద్ధం. ಆತನಿಗೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲ, ಶಾಂತಿ ಇಲ್ಲ, ವೇದನೆ. అతనికి సమాధానం లేదు, సంతోషం లేదు, వేదనతో ఉన్నాడు. ವೇದನೆಯಿಂದ ಇರುವಂತ ಮನುಷ್ಯನಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಈ ಹಣವು ಕ್ರೂರ ಮೃಗ, ఈ డబ్బు క్రూర మృగం అని అతను అర్థం చేసుకున్నట్టుగా ఉన్నాడు. ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ ತಕ್ಷಣ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಂದೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನಲ್ಲಿ ಇರುವುದೆಲ್ಲ ಬಡವರಿಗೆ ಕೊಟ್ಬಿಟ್ಟು ನಾನು ನಿನ್ ಜೊತೆ. యేసుక్రీస్తు వారిని చూసిన తక్షణం అర్థం చేసుకున్నాడు, నా దగ్గర ఉండేదంతా కూడా పేదవాళ్ళకి పంచాలని అనుకున్నాడు. ದೇವರ ಪ್ರೀತಿ దేవుని ప్రేమ, ಜಲ್ದಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. దేవుని ప్రేమను చాలా తొందరగా అర్థం చేసుకుంటే బాగుంటుంది ప్రియులారా. ಯೋಬನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ಮಾತನ್ನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ಯೋಬ యోబు గ్రంథంలో ఒక మాటను చూసుకున్నాము. 22-23 22ನೇ ಅಧ್ಯಾಯ 22వ అధ్యాయం 23ನೇ ವಚನದಿಂದ 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మంటిలో నీ బంగారమును, ఏటిరాలలో ఓపీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తులు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ನಿನ್ನ ಚಿನ್ನವನ್ನು ಓಪೀರ್ ದೇಶದ ಬಂಗಾರ ಅಮೂಲ್ಯವಾದದ್ದು. ఓపీరు దేశంలోని బంగారము అమూల్యమైనది. ಧೂಳಿನಲ್ಲಿ ಗಲೀಜು ವೇಸ್ಟ್ ಅದು, అది ధూళది వ్యర్థమైనది, ಬಿಸಾಕು. పారే. ಯೆಹೋವನೇ ನಿನಗೆ ಸರ್ವಶಕ್ತನು. దేవుడే నీకు సర్వశక్తిమంతుడు. ಸರ್ವಶಕ್ತನು ಬೇಕಾ ಅಥವಾ ವೇಸ್ಟ್ ಆಗಿರುವಂತದ್ದ? ಫಿಲಿಪಿನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿದಲ್ಲ ಬೇರೆ ಯಾರು? ಪೌಲನ ಏನ್ ಹೇಳುವಂತ ಮತ್ತು ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತ ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡು ಕಸವೆಂದೆಣಿಸುತ್ತೇನೆ. ವೇಸ್ಟ್. పౌలు గారు తనకు కలిగినదంతా కూడా పెంటగా ఎంచుకున్నాడు, వేస్ట్ గా ఎంచుకున్నాడు. ಆ ವೇಸ್ಟ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತೆ? ಧೂಳಿನಲ್ಲಿ ಹಾಕು. ఆ వేస్ట్ ఏం చేయాలంటే ధూళిగా చేయాలి అంటున్నాడు. ಯೆಹೋವನು ನಿನಗೆ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ನಿನಗೆ ಚಿನ್ನವಾಗಿಯೂ ಬೆಳ್ಳಿಗಳ ರಾಶಿಯಾಗಿಯೂ ಇರುವನು. దేవుడైన యెహోవా సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను నీకు ఉండాలి అంటున్నాడు. ಅದ್ಭುತವಾದ ಮಾತು ಪ್ರೇಮ. అద్భుతమైన మాటలు. ಮಾತುಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಮನೋನೇತ್ರಗಳು ಬೆಳಗುತ್ತೆ. దేవుని మాటలను మనం అర్థం చేసుకుంటే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗದಿರುವಂತಹ ಭಕ್ತನಿದ್ದಾನೆ, ಆತನ ಹೆಸರು ಬಿಳಾಮನು. ಮನೋನೇತ್ರಗಳನ್ನು ಬೆಳಗದಿರುವಂತಹ ಭಕ್ತನಿದ್ದಾನೆ, ಆತನ ಹೆಸರು ಬಿಳಾಮನು. మనోనేత్రాలు వెలిగింపబడి అతను ఉన్నాడు ఒక ఆయన పేరు బిలాము. ಬಿಳಾಮನ ಒಂದು ಗ್ರಂಥದಲ್ಲಿ 22ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಅರಣ್ಯಕಾಂಡ, నిర్గమకాండ, ಅರಣ್ಯ సంఖ్యాకాండం 22 అంటే 22 17 17వ వచనం. నేను నీకు బహు ఘనత కలగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పేదవో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినది. అందుకు బిలాము, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చనని కొద్ది పనైనను గొప్ప పనైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేదు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి
యెహోవా నాతో నీకు నేమి చెప్పునో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పిన మాటల చొప్పున నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. ఉదయమున బిలాము లేచి తన గాడిద గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచిన గనుక ಆ ತ್ರೋವನ ವಿಡಿಚಿ పొలంలోనికి పోయాను. ಬಿಲಾಮು ಗಾಡಿದನು ಸಾಕ. ಬಿಲಾಮನಿಗೆ ದೇವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರ ಜೊತೆ ಹೋಗು ಅಂತ. ಬಿಲಾಮನಿಗೆ ದೇವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅವ್ರು ಬಂದಿದ್ದಾರಲ್ಲ ಅವ್ರ ಜೊತೆ ಹೋಗು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుడు అంటున్నాడు బిలాముతో, వాళ్ళు వస్తే కదా వాళ్ళతో పాటు వెళ్ళు అని అంటున్నాడు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ವಾಕ್ಯ 15ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳುವಂತ ಮಾತು, ಬಾಲಾಕು నన్నను ఇశ్రాయేలును శపిಸುವುದಕ್ಕೋಸ್ಕರ శపించడానికి ఆతను ನನ್ನ ಮನೆ ತುಂಬಾ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರವನ್ನು ಕೊಟ್ಟರು ಕೂಡ, వెండి బంగారము ఇచ్చినప్పటికీ కూడా, ಮನೆ ತುಂಬಾ ಕೊಟ್ಟರು ಕೂಡ, ಇನ್ನಂతా ನಿಂಪೆ ಅಂತ ಇచ్చినప్పటికీ కూడా ದೇವರ ಮಾತನ್ನು ಬಿಟ್ಟು ನಾನು ಚಿಕ್ಕ ಕೆಲಸವಾಗಲಿ ದೊಡ್ಡ ಕೆಲಸವಾಗಲಿ ಮಾಡಲ್ಲ ಅಂತಾನೆ. పెద్ద పని కానీ చిన్న పని కానీ నేను ಮಾಡಲು అంటున్నాడు. ದೇವರು ಹೋಗು ಅಂತ ಹೇಳಿದಾಗ ಬಿಳಾಮನು ಕತ್ತೆ ಹತ್ತಿ ಕತ್ತೆಗೆ ತಡಿ ಹಾಕಿ ಹೋಗುವಾಗ, బిలాము వెళ్తున్న క్రమంలో ಒಂದು ದೇವದೂತನು ಬಿಚ್ಚು ಕತ್ತಿಯನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ರೋಡಲ್ಲಿ ಇರೋದನ್ನು ಕಾಣ್ದಂತೆ. దేవదూత కత్తి పట్టుకుని దారిలో నిలబడుకోవడము గాడి చూసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కత్తెಗೆ ಕಾಣಿಸುತ್ತೆ, కత్తి కనపడుతుంది, ఈతను ಕಾಣಲ್ಲ. ఇతనికి కనపడడం లేదు. ಯಾಕೆ ದೇವ್ರ ಕೋಪ ಬಂತು? ಹೋಗು ಅಂತ ಹೇಳಿದ್ದು ದೇವರೇ. పో అని చెప్పింది దేవుడే, కానీ మరి ఎందుకు కోపం వస్తుంది దేవుడికి? ಯಾಕಂದ್ರೆ ಈತನು ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾನೆ. ఎందుకంటే ఇతను పోవాలంటే ఆలోచన చేస్తాడని అంటున్నాడు. ಮನೆ ತುಂಬಾ ಚಿನ್ನ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಕೊಟ್ಟರು ನಾನು ದೇವ್ರ ಮಾತು ಬಿಟ್ಟು ಆಗಲ್ಲ ಅಂದವನು ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಪ್ಲಾನ್ ಮಾಡ್ತಾನೆ. పోయేటప్పుడు ఒక ఆలోచన చేసుకుంటాడు అన్నటువంటి ఆలోచనతో ಮನೆ ತುಂಬದ ಮೇಲೆ ಅದ್ರ ಮೇಲೆ ಏನಾದ್ರು ಸ್ವಲ್ಪ ಚಿನ್ನ ಬೆಳ್ಳಿ ಏನಾದ್ರು ಇಕ್ಕಿದ್ರೆ ನಾನು ಒಪ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಶಪಿಸ್ಬಿಡೋಣ ಅಂತ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ ಹೃದಯದಲ್ಲಿ. పోయేటప్పుడు ఇల్లంతా మనము బంగారాన్ని నింపుకోవడానికి మరి ఒకవేళ శపించామని అనుకుంటున్నాడు. ఆలోచನೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ ದೇವ್ರಿಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಪ್ರೇಮ. ఆలోచన చేసిన వెంటనే దేవుడికి తెలిసిపోయింది. ಅನೇಕ ಫಿಲಂಗಳಲ್ಲಿ ನೋಡಿರ್ತೀವಿ, చాలా సినిమాలు మనం చూస్తుంటాము. ಒಬ್ಬ ಹೀರೋ ಕಡೆಯವನಿಗೆ ಸಾಯಿಸೋದಕ್ಕೆ ವಿಲನ್ ಕಡೆಯವನು ಡಾಕ್ಟರ್ಗೆ ಕಾಸು ಕೊಡ್ತಾನೆ. హీరోను చంపడానికి విలన్కు డబ్బులు దొరకడం అనేది మనం చూస్తాం. ಹಾಸ್ಪಿಟಲ್ಲಿ ನಮ್ ಹೀರೋ ಅಡ್ಮಿಟ್ ಆಗಿದ್ದಾಗ ಡಾಕ್ಟರ್ಗೆ ವಿಲನ್ ಬಂದು ಕಾಸು ಕೊಡ್ತಾನೆ, ಒಂದ್ ಕಟ್ಟು. హీరో ఆరోగ్యం బాగలేనప్పుడు మరి విలన్ వచ్చి హీరోని చంపడానికి డబ్బులు ఇవ్వడం అనేది మనం చూస్తాం. ಡಾಕ್ಟರ್ ಹೇಳ್ತಾನೆ, ನಾನು ನೀತಿವಂತ, ನಾನು ಈ ತರ ಕೆಲಸ ಮಾಡಲ್ಲ, నేను నీతిమంతుడిని, నేను ఇలాంటి చెడ్డ పని నేను చేయను అని అంటాడు. ಇನ್ನೊಂದು ಕಟ್ಟು ಹಣ ಇಕ್ತಾನೆ. ಇನ್ನೊಂದು ಕಟ್ಟು 50 ಲಕ್ಷ ಇಟ್ಟು ఇంకొక 50 లక్షలు ఇచ్చి ಅವನು ಸಾಯಿಸ್ಬಿಡು ಅಂತ, అతన్ని చంపేయని అంటాడు. ನೀನು ಇಲ್ಲ, ನಾನು ನೀತಿವಂತ, ನಾನು ಯಾರಿಗೂ ಆತರ ಮಾಡಲ್ಲ, నేను నీతిమంతుడిని, నేను అలా ఎవరికి చేయను అని అంటాడు డాక్టర్. ಸೂಟ್ ಕೇಸ್ನ ತೆಗೆದು ಮ್ಯಾಗಡೆ ಮಾಡ್ತಾನೆ. సూట్ కేసు తీసుకొచ్చి అక్కడ అతను ముద్ర పెడతాడు. ಎಷ್ಟು ಬೇಕಾದ್ರೆ ఎంత కావాలంటే తీసుకో, ಅವನ್ನ ಸಾಯಿಸ್ಬಿಡು, అతన్ని చంపేయి అని అంటాడు. ಆ ಡಾಕ್ಟರ್ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఆ డాక్టర్ ఏమంటాడు తెలుసా? ಸೂಟ್ ಕೇಸ್ ತೆಗೆದು ಕಿಲ್ಲರ್ ಮಾಡ್ತಾನೆ. సూట్ కేసు తీసుಕೊಂಡು పక్కన పెట్టుకుంటాడు. ಹೋಗಿ ನಿನ್ ಕೆಲಸ ಆಗುತ್ತೆ, ఇంక వెళ్ళిపో, నువ్వు నీ పని అయిపోతున్నాడు. ಇದೇ ತರ ಬೀಳಮ್ಮನ ಹೃದಯ ಏನಾಗಿತ್ತು ಅಂದ್ರೆ ద్రవ్యాసకి ಒಳಪಟ್ಟನು. ఇదే విధంగా బిలాము హృదయం కూడా డబ్బు కాశపడి అలా మారిపోయాడు. ಅರ್ಥ ಆಯ್ತಾ ಬೇರೆ? అర్థమైందండి పిల్లరా? ದೇವರು ಹೃದಯ ನೋಡು ಮಾತಾడు. దేవుడు హృదయాన్ని చూసేవాడు. ಆ ಹೃದಯ ನೋಡಿ ಕತ್ತೆ ಕಾಣಿಸ್ತು, దేవుడు ಕತ್ತೆಗೆ ಆ ಡೇಂಜರ್ ಪೊಸಿಷನ್ ಕಾಣಿಸ್ತು, గాడిదకు ఆ డేంజర్ పొజిషన్ కనపడింది, ಬೀಳಮ್ಮನ್ ಕಾಣಲಿಲ್ಲ, బిలాముకు కనపడలేదు. ಹಣ ಏನ್ ಮಾಡಿದೆ? డబ్బులు ఏం చేసింది? ಕಣ್ಣನ್ನು ಕುರುಡು ಮಾಡಿದೆ. డబ్బు మరి బిలాము కళ్ళు కనపడకుండా చేసింది. ಒಂದು ಘಟನೆ ನಡೆದಿದೆ, ಹೇಳ್ತೀನಿ ಪ್ರೇರೆ ನಿಮ್ಮ ಮುಂದೆ. ఒక సంఘటన జరిగింది, మీరు చెప్తాను పిల్లరా. ಇಂಡೋನೇಷಿಯಾ ಜಲಪ್ರಳಯ ಬಂದಿದ್ದು. ಓಕೆ, ముందు జలప్రళయం వచ్చింది. ಇಂಡೋನೇಷಿಯಾలో జలప్రళయం వచ్చింది. ಆ ಜಲಪ್ರಳಯ ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ఆ జలప్రళయం రాకముందు
ಆ ನೀರು ఆ నీళ్లు ಫುಲ್ ಸ್ವಲ್ಪ ಒಂದು 2 ಕಿಲೋಮೀಟರ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಹಿಂದಕ್ಕೆ ಬರುತ್ತೆ. 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ಹಿಂದ್ಗಡೆ ಹೋದಾಗ ಆ ಶಂಖಗಳು ಬರುತ್ತಲ್ಲ, ಸಮುದ್ರದೊಳಗಡೆ ಶಂಖಗಳು ಇರ್ತವೆ, ಅಮೂಲ್ಯವಾದಂತ ಕೆಲವೊಂದು ವಸ್ತುಗಳು ಇರ್ತವೆ. ఆ నీళ్లు 2 కిలోమీటర్లు వెనక్కిపోయిన తర్వాత అందులో విలువైన వస్తువులన్నీ కూడా బయటపడ్డాయి. ಆ ಹಿಂದ್ಗಡೆ ಹೋಗಿದ ತಕ್ಷಣ ఆ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ಅಲ್ಲಿರುವಂತ ನಾಯಿಗಳು ಓಡಾಡೋದು, అక్కడ ఉన్నటువంటి కుక్కలన్నీ పోయాయి, ಕತ್ತೆಗಳೆಲ್ಲ ಓಡಾಡೋದು, గాడిలన్నీ పోయినట్టున్నాయి. ಮನುಷ್ಯನೆಲ್ಲ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಗೊತ್ತಾ? మనుషులు ఎక్కడ పోతున్నాడు? ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. లోపల పోయినారండి. ನಾಯಿಗಳು ಗೊತ್ತಾಯ್ತು, కుక్కలకు అర్థమైపోయింది. ಯಾಕಂದ್ರೆ ನಾಯಿಗಳು ಕ್ರಿಕೆಟ್ ನೋಡ್ತಾ ಹೋಗ್ತಾರೆ. ನಾಯಿಗಳಿಗೆ ಕ್ರಿಕೆಟ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತು, కుక్కలకు క్రికెట్ గురించి తెలుసు. ಬೌಲಿಂಗ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಬೌಲರ್ బౌలింగ్ చేయాలంటే ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ತಾನೆ, చాలా దూరం పోతాడు. ತಿರ್ಗಾ ಓಡ್ ಬಂದು ಬಾಲ್ ಎಸಿತಾನೆ, పరిగెత్తుకుంటూ ఎనికిపోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ విసురుతాడు. ಸಮುದ್ರ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗೈತೆ, సముద్రం ఎనికిపోయింది. ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕಾಯ್ತು ಅವನು. ಇವಾಗ ಬೋಲ್ ಬರುತ್ತೆ, ನಾನು ಬಾಲ್ ಹೊಡಿಬೇಕು ಇಲ್ಲ ಒಳಗಡೆ ಹೋಗಿ ಕ್ಯಾಚ್ ಹಿಡ್ಕೋಬೇಕು. ఇప్పుడు సముద్రం ఎనికిపోయిందంటే ముందుకు వస్తుందనే మళ్ళీ ఎనికిపోతుందనే, అదే విధంగా ఒక బౌలర్ అతను ఎనికిపోయినాడంటే మళ్ళీ బాల్ విసరడానికి ముందుకు వస్తాడు, అంతే కదా అర్థము. ಅಯ್ಯೋ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಮೀನ್ ಸಿಗ್ತಾ ಇದೆ, ಶಂಖ ಸಿಗ್ತಾ ಇದೆ, ಅದು ಸಿಗ್ತಾ ಇದೆ, ಒಳಗಡೆ ಹೋದ್ರು ఏదైనా దొరుకుతుందని చెప్పేసి ఈ మనుషులు ఏం చేసినట్టే లోపలికి సముద్రంలోకి వెళ్ళిపోయారు. ಸಮುದ್ರ ಮೇಲ್ಗಡೆ ಬಿದ್ದು సముద్రం అంతా కూడా మిందబడి ಲಕ್ಷಾಂತರ ಜನ, ಸಾವಿರಾರು ಜನ ಸತ್ತು, లక్షల మంది చనిపోయినారు. ಪ್ರಾಣಿಗಳೆಲ್ಲ ಬಚಾವಾದು, ప్రాణ జీవరాశులన్నీ కూడా దూరం వెళ్ళిపోయి తమ ಮನುಷ್ಯರು ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ದಾರೆ? మనుషులందరూ ఎక్కడ పోయినారు? ಒಳಗಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ, లోపలికి పోయినారు సముద్రంలో. ಹಣವು ಕ್ರೂರ ಮೃಗ ಅಂತ ಗೊತ್ತಿದ್ರೆ ಇವತ್ತು ಮನುಷ್ಯನ ಮನೋನೇತ್ರಗಳು ಬೆಳಗ್ತಾ ಇಲ್ಲ ಪ್ರೇರೆ. డబ్బులు క్రూరమోగం అని తెలిస్తే మనిషి యొక్క మనోనేత్రాలు తెరవబడేవి. ಒಬ್ಬ ಆಳು ದಾಸುడు ఒక దాసుడు ಇಬ್ರು ಯಜಮಾನನಿಗೆ ఇద్దరు యజమానులకు ఒక ಸೇವೆ ಮಾಡೋದಿಲ್ಲ, సేవ చేయలేడు. ಹಣ ಯಜಮಾನ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾನೆ, డబ్బులు యజమానుడు అనే స్థానంలో ఉన్నాడు. ನಿನ್ನ ತಂದೆಗೆ ಯಾರಾದ್ರೂ ಕತ್ತಲ ಬಟ್ಟೆ ಹಿಡ್ಕೊಂಡು ನೀನಾ ನಾನಾ ಅಂತ ನೋಡಿದ್ರೆ, నీ తండ్రిని చూసి ನೀನಾ ನಾನಾ నువ్వా నేరా అని ಸವಾಲ್ ಮಾಡಿದ್ರೆ, సవాల్ చేసినప్పుడు ಮಕ್ಕಳಾದಂತವ್ರು ನೀವು ಯಾರು ಸಪೋರ್ಟ್ ಆಗಿ ನಿಂತ್ಕೋತೀರಾ? కుమారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ತಂದೆ ಸಪೋರ್ಟ್ ಆಗಿ ನಿಂತ್ಕೋತೀರಾ? తండ్రికి సపోర్ట్ గా నిలబడతారా లేక వేరే వాళ్ళకి సపోర్ట్ ವಿಲನ್ಸ್ ಜೊತೆಲಿ ಇರ್ತೀರಾ? విలన్ సపోర్ట్ గా నిలబడతారా? ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಹೆಚ್ಚಿಸಿಕೊಂಡು ಯಜಮಾನನ ಸ್ಥಾನದಲ್ಲಿ ಆತನಿದ್ದಾನೆ. ಯಾರು? ಸೈತಾನನು. అపవాది తనను తాను గొప్పవాడిగా ఉన్నతమైన వాడిగా చూపించుకోవడానికి నిలబడ్డాడు. ಅಂತ హణವನ್ನು ನಾವು ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಬೇರೆ ದೇಶಿಸ್ಬೇಕಾ ಪ್ರೀತಿಸ್ಬೇಕಾ? అలాంటి డబ్బులను మనం దేశించాలా లేక ప్రేమించాలా? దేశించాలి పిల్లరా. ಯಾಕಂದ್ರೆ ಹಣವು ಸಕಲ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಒಂದೋ ಎರಡೋ ಅಲ್ಲ. ఎందుకంటే డబ్బులు సకల విధములైనటువంటి కీడులకు మూలము, ಸಕಲ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ. ನೋಡಿ ಪ್ರಪಂಚದಲ್ಲಿ సకల విధములైనటువంటి చెడ్డ పనులకు మూలము ధనము. ఎందుకోಸ್ಕರ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತು? ఎందుకోసం మనం ఈరోజు కష్టపడుతున్నాం ఆలోచించండి. ఎందుకోಸ್ಕರ ಕೊಲೆ? ఎందుకోసం హత్యలు చేస్తున్నాం? ಯಾರಾದ್ರೂ ಸುಪಾರಿ ಕೊಡ್ತಾರೆ, ನಾನು 5 ಲಕ್ಷ ಕೊಡ್ತೀನಿ ಇನ್ನೊಂದು ಸಾಯಿಸು ಅಂತ. ఎవరెవరు ఒక 5 లక్షలు ఇస్తారు సంభవని. ಅವನು ಪಾಪ ಮಕ್ಕಳಿದಾರೋ ಅಥವಾ ಹೆಂಡತಿ ಇದ್ದಾರೋ, ತಾಯಿ ಇದ್ದಾರೋ, ತಂದೆ ಇದ್ದಾರೋ, ಒಬ್ಬನೇ ಮಗನಿದ್ದಾರೋ, ಏನು ಯೋಚನೆ ಮಾಡಲ್ಲ. అతనికి మరి భార్య ఉందో, పిల్లలు ఉందో, తల్లిదండ్రులు ఉన్నారో, ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మరి తెలియని పరిస్థితి. ಅಂದ್ರೆ ಈ ದೇಹಕ್ಕೆ ಸುಖ, ಹಣದಿಂದ ಸುಖ ಪಡ್ಬೇಕು. అంటే ఈ దేహానికి డబ్బు ద్వారా సుఖం కావాలి. ಎಷ್ಟು ಸುಖ ಪಟ್ರು, ಈ ದೇಹಕ್ಕೆ ಎಷ್ಟೇ ಸುಖ ಕೊಟ್ರು, ఈ దేహానికి ఎంత సుఖం ఇచ్చినప్పటికీ కూడా ಒಂದೇ ಒಂದು ನೋವು ಮೂಲಕ ನರಕ ತೋರಿಸ್ತದೆ ಈ ದೇಹ. ఒకటే మూలము నరకాన్ని చూపిస్తుంది. ಅಲ್ಲಿಗೆ ಎಂತೆಂತ ಮಾಂಸ ಹಾಕ್ತೀವಿ, పండ్లలో ఎలాంటి మాంసం, ఎంత మాంసం వేస్తారు? ಹಲ್ಲು ಬಂದ್ರೆ పండుగ చేస్తే ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಯಾಕೆ ಹೋಗ್ತೀವಿ? డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ಮಾಂಸದ ಹತ್ರ ಕೇಳಬೇಕು, ನಿನ್ಗೆ ಒಳ್ಳೆ ಟೇಸ್ಟ್ ಕೊಟ್ಟನಲ್ಲಪ್ಪ ಮಾಂಸ ನಿನ್ನ ರೆಡಿ ಮಾಡು ಅಂತ. మాంసాన్ని అడగాలి, నీకు మంచి టేస్ట్ ఇచ్చింది కదా కాబట్టి. ಹೊಟ್ಟೆಗೆ ಒಳ್ಳೊಳ್ಳೆ ಆಹಾರ ಹಾಕ್ತೀವಿ, కడుపుకు మంచి మంచి ఆహారాన్ని పంపిస్తాం. ಊಟ ತಿನ್ನೋದು ತಪ್ಪು ವಿಷಯ ಅಲ್ಲ, అన్నం తినేది తప్పు కాదు. కానీ ಆದ್ರೆ ಈ ಹೊಟ್ಟೆ ದೇವರನ್ನೇ ನಂಬಿಕೊಂಡು ಆ ದೇವರನ್ನು ಮರೆತಿರೋದು ದೊಡ್ಡ ತಪ್ಪು ಪ್ರೇಮ. ఈ కడుపు దేవుని చూసుకుంటూ నిజమైన దేవుని, తండ్రి అయిన దేవుని మర్చిపోవడం అనేది తప్పు. ಐಶ್ವರ್ಯವಂತರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಸೇರುವುದಕ್ಕಿಂತ ಒಂಟೆ ಸೂಜಿ ಕಣ್ಣಲ್ಲಿ ನುಗ್ಗುವುದು ಸುಲಭ. ఒంటె సూది బెజ్జంలో దూరుడు కంటే, మనిషి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జం దూరడం సులభం అని అంటున్నాడు. ಬೈಬಲ್ ಅಲ್ಲಿ ಇದು ಬಹಳ ಬಹಳ ಡೇಂಜರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕೂಡ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋತಾನೆ. ఇది బైబిల్లో చాలా డేంజర్ అని, అంటే ప్రమాదకరమని చెప్పినప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ನಿಜವಾದ ಆಶೀರ್ವಾದ ಹಣದಲ್ಲಿದೆಯಾ ಅಥವಾ ದೇವರಲ್ಲಿದೆಯಾ ಅಂತ ನಾವು
సత్యవేద గ్రంథమును అర్థం ಮಾಡ್ಕೋಬೇಕು ప్రేమ. నిజమైన ఆశీర్వాదము వాక్యంలో ఉందా లేకపోతే డబ్బులో ఉందా మనం అర్థం చేసుకోవాలి. ಯೋಬನ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೇಳಿದಂತ ಮಾತು, ನಿನ್ನ ಚಿನ್ನವನ್ನು ಧೂಳಿನಲ್ಲಿ ಹಾಕು, నీ బంగారాన్ని ధూళిలో పారేయాలంటున్నాడు. ಸರ್ವಶಕ್ತನು ನಿನಗೆ ಚಿನ್ನವಾಗಿಯೂ ಬೆಳ್ಳಿಗಳ ರಾಶಿಯಾಗಿಯೂ ಇರುವನು. సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు నీకు అలా కనపడతాడు, అలా పారేస్తే అంటున్నాడు. ಇದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸುಖವಾದ ಜೀವನ ಇರುತ್ತೆ ಪ್ರೇಮ. దీనిని మనం అర్థం చేసుకుంటే సుఖవంతమైన జీవితం మనకు ఉంటుంది. ಇವತ್ತು ನಮ್ಮ ಜನಕ್ಕೂ ಕೂಡ ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ ಬೇರೆ ಸತ್ಯ ಏನಂತ. ఇవాగ ఇప్పుడు మనం ఆలోచిస్తే చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఉంది. ದೇವ್ರ దగ్గర ವಸ್ತೆ, ದೇವ್ರ దగ్గర ಹತ್ರ ಬಂದ್ರೆ దేవుడి దగ్గరికి వస్తే ನಿಮ್ಮ ಮನೆ ಬರುತ್ತೆ, మీకు ఇల్లు వస్తుంది, ನಿಮ್ ಕಾರ್ ಬರುತ್ತೆ, కారు వస్తుంది. ಇದನ್ನೇ ಪ್ರೇರೆ ಸುವಾರ್ತೆ. ಇದೇ ಸುವಾರ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఇదే సువార్త అంటే ఇదే చెప్తుంది. ಅನ್ಯ ಜನದ ಹತ್ರ ಇವೆಲ್ಲ ಎರಡರಷ್ಟು ಇದೆ. అనుజనుల దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయి. ಹಾಗಾದ್ರೆ ದೇವರು ಅವನ ಆಶೀರ್ವಾದನೆ ನಮ್ಗಿಟ್ಟಿದ್ದಾರ? అలాగనుకుంటే వాళ్ళ లాంటి ఆశీర్వాదం మనకి ఇచ్చాడా? ಮೇಲಾದವುಗಳನ್ನು ಹುಡುಕಬೇಕು ನಾವು. మనము పైన వాటిని వెతకాలి. ಆತ್ಮಿಕ ಆಶೀರ್ವಾದ, ఆత్మీయ ఆశీర్వాదాన్ని ನಾವು ಪಡ್ಕೋಬೇಕಾದ್ರೆ ಬಹಳ మనం ಪ್ರಾಮುಖ್ಯ. పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. ಈ ಲೋಕ ಸಕಲ ನಾಶವಾಗುತ್ತೆ ಪ್ರೇಮ. ఈ లోకం అంతా కూడా సమస్తము కూడా నాశనం ಇಲ್ಲ అయిపోతుంది. ಅಂದ್ರೆ ನಾವು ಒಂದ್ ದಿವಸ ನಾಶವಾಯ್ತು. లేదంటే మనం కూడా ఒక రోజు నాశనం అయిపోతాం. ಇರುವಂತ ಜೀವಿತ ಕಾಲದಲ್ಲಿ మనం ఉండే ఈ జీవిత కాలంలో ನಮ್ಮಲ್ಲಿರುವುದನ್ನೆಲ್ಲ మనతో ఉండేదంతా కూడా ದೇವರ ಸೇವೆ ನಿಮಿತ್ತ, దేవుని సేవ నిమిత్తము, ದೇವರ ಸ್ವಾರ್ಥೆಯ ನಿಮಿತ್ತ దేవుని స్వార్థ నిమిత్తము ನಮ್ಮ ಹಣಗಳನ್ನು ವೆಚ್ಚ ಮಾಡಬೇಕು. మన డబ్బును కానీ ఏదైనా కానీ ఆ దేవుని సేవ కోసం మనం ఖర్చు చేయాలి. ಅನ್ಯಾಯದ ಧನದ ಮೂಲಕ అన్యాయమైనటువంటి ధనముతో ನಿನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನು ಮಾಡಿಕೊ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నీవు స్నేహితులను సంపాదించుకో. అర్థమవుతుందా మాట? అన్యాయ ధనం ఏమంటే ఆ డబ్బులే అన్యాయం చేసేది. ಧನವೇ ಅನ್ಯಾಯಂ. ఆ డబ్బులే అన్యాయం. ನೀವು ನೀತಿಯಾಗಿ ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೋದು, ನೀವು ಕಷ್ಟಪಟ್ಟಿನೇ ನೀವು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಬೋದು, కష్టపడి సంపాదించుకోవచ్చు. ಆದ್ರೆ ಹಣವು ಅನ್ಯಾಯ ಮಾಡ್ತಾ ಇರ್ತೈತೆ. కానీ డబ్బులు అన్యాయం చేస్తుంది. ಈ ಹಣಕ್ಕೋಸ್ಕರನೇ ಪ್ರಪಂಚ ಹಾಳು ಮಾಡಿದ್ದಾನೆ ಪ್ರೇರಿ ಸೈತಾನನ್ನು. ఈ డబ్బు కోసమే ప్రపంచాన్ని పాడు చేసిన పిల్లరా. ಅದನ್ನು ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅದು ಕ್ರೂರముగా ನಮ್ಗೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅದನ್ನ ಉಪಯೋಗಿಸಿಕೊಂಡು దాన్ని మనం అర్థం చేసుకున్నది కోరుమోగమని దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించుకోవాలి. ಐಶ್ವರ್ಯವಂತನ ಯಾಕೆ ದೇವ್ರ ಹತ್ರ, ಯಾಕೆ ದೇವರಿಂದ ದೂರ ಹೋದ ಅಂದ್ರೆ ಹಣ ಪ್ರೇರೆ. ఐశ్వర్యవంతుడు దేవునికి ఎందుకు దూరం అయ్యాడంటే దానికి కారణం మూలము డబ్బులే. ನಮಗೂ ನಿಮಗೂ ಕೊಟ್ಟಿರುವಂತ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಅದು ಈ ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲ. నాకు మీకు అర్థమైనటువంటి ఆశీర్వాదం అది ఈ లోక సంబంధమైనది కాదు పిల్లలు. ಅದು ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಈ ದಿನ ನಾವು ಸಂತೋಷ ಸಮಾಧಾನವಾಗಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಹತ್ರ ಹಣ ಇಲ್ಲ, ಆಸ್ತಿ. ఈ రోజు మనం సంతోషంగా ఉన్నామంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి హ్యాపీగా ఉంటున్నాం. ಬಡವರಾದ ನೀವು ಧನ್ಯರು, ಪರಲೋಕ ರಾಜ್ಯ ನಿಮ್ಮದು. పేదవారిని మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని అంటున్నాడు. ಐಶ್ವರ್ಯವಂತರು ಧನ್ಯರು, ನೀವು ಪರಲೋಕ ರಾಜ್ಯವನ್ನು ಸುದಿನಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೇಳಿಲ್ಲ ಪ್ರೇಮ. ఐశ్వర్యవంతులు ధన్యులు, వాళ్ళది పరలోక రాజ్యం అనే వాక్యంలో ఎక్కడా లేదండి. ಅದ್ಭುತವಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮಾತುಗಳು ನಾವು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ, అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు వారి మాటలను మనం అర్థం చేసుకోగలిగితే ಒಂದೊಂದ್ಸಾರಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಈ ಶರೀರ ಒಪ್ಪಲ್ಲ. ఒకసారి అర్థమైనా కూడా ఈ శరీరం ఒప్పుకోదండి. ನಮ್ಮ ಶತ್ರು ಯಾರು ಗೊತ್ತಾ? మన శత్రువు ఎవరు తెలుసా? ಪಾಕಿಸ್ತಾನ ಅಲ್ಲ, పాకిస్తాన్ వాళ్ళు కాదు. ಇಸ್ರಾಯೇಲ್ ಆಪೋಸಿಟ್ ಯಾರಿದ್ದಾರೆ? ఇజ్రాయెల్ ఆపోజిట్ గాజా ಗಾಜಾ ಅಲ್ಲ, గాజా వాళ్ళు కాదు. ఇజ్రాయెల్ దేశం ಅವರು ಯಾರು ಅಲ್ಲ, ನಮ್ಮ ಪಕ್ಕದ ಮನೆಯವರು ಅಲ್ಲ. మన పక్కింటి వాళ్ళు కూడా కాదు. ನನ್ನ ಶರೀರವೇ ನನಗೆ ಶತ್ರು. మన శరీరమే మనకు శత్రువు. ಅನೇಕ ಕೋರಿಕೆಗಳಿಂದ ಇದೆ. చాలా విధములైనటువంటి కోరికలు ఈ శరీరంలో ఉన్నాయి. ನಿನ್ನೆ ನೋಡಿದ್ವಲ್ಲ ಯಾಕೋಬನ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯದ ವಚನದಲ್ಲಿ ನೋಡಿದ್ವಲ್ಲ, నిన్న యాకోబ అధ్యాయంలోని 1వ అధ్యాయంలో ಪ್ರತಿಯೊಬ್ಬನು ప్రతి ఒక్కడు ತನ್ನಲ್ಲಿರುವ తనలో ఉన్నటువంటి ಬೇರೆಯವರಲ್ಲಿ ಇರುವುದಲ್ಲ, వేరే వాళ్ళలో ఉండేది కాదు, ನನ್ನಲ್ಲಿರುವ తనలో ఉండేది ಆಶಾಪಾಶದಿಂದ ఆశ కలిగినటువంటి వాటి గురించి ಎಳೆಯಲ್ಪಟ್ಟು దాన్ని సంపాదించుకోవాలని ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡವನಾಗಿ ఆశపడి దాని వైపు తిరిగి ప్రేరేపించబడి ಆಸೆಯು ಬಸುರಾಗಿ ఆశ గర్భం ధరించి ಪಾಪವನ್ನು ಹೆರುತ್ತದೆ. పాపాన్ని కంటుంది. ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು పాపము అది ప్రబలి ಮರಣವನ್ನು ಹಡಿತದೆ, మరణాన్ని తీసుకొస్తుంది. ಒಂದು ಗರ್ಭವತಿಗೆ 1 ತಿಂಗಳು 2 ತಿಂಗಳು 3 ತಿಂಗಳು 9 ತಿಂಗಳು ಮಗು ಬೆಳೆಯುತ್ತೆ ಹೊಟ್ಟೆ ಒಳಗಡೆ. ఒక గర్భవతికి 1 నెల 2 నెలలు 3 నెలలు ఈ సత్యము మనలను విడుదల స్వతంత్రంగా చేస్తుంది. దేవుడే కావాలి మాకు, దేవుడే మనకు కావాలి, డబ్బు కాదు. ಈ ಮಾತನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ఈ మాటలను అర్థం చేసుకుని ದೇವರಲ್ಲಿ ನಾವು ಸ್ಥಿರವಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳೋಣ. దేవుడిలో మనం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ಈ ಮಾತನ್ನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಈ ಸಮಯವನ್ನು ಕೊಟ್ಟಂತ ದೇವರಿಗೂ
ఈ విధంగా దేవుని మాట చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయానికై ದೇವರಿಗೂ ಮತ್ತು ಅಣ್ಣನವರಿಗೂ ವಂದನೆಗಳನ್ನು ಸಮರ್ಪಿಸುತ್ತೇನೆ. దేవునికి అలాగే అన్నకు మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ಈ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾರೆ. ఈ మాటలను ముగిస్తున్నాం. ఒక్కొక్కరు మరి ఈ సమయంలో మరి ఒక పాట పాడుతుండగా కాను సమర్పించుకుందాం. మధ్యలో ఉన్న వచ్చి ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకు దైవ సేవకులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభం తెలియజేసుకుంటున్నాను. పాట పాడుకొని కర్మలను సమర్పించుకున్నాను. మెత్తడిపల్లి నుంచి వచ్చినటువంటి ఒక సహోదరుడు పాట పాడి వినిపించవలసిన కోరుతున్నాము. ఒక చరణం మాత్రం పాడాలి, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి దయచేసి మీరు అడిగారని మేము ప్రేమతో ఇస్తున్నాం. ఒక చరణం మాత్రం పాడండి, ఒక పల్లవి చరణం. థ్యాంక్ యూ సో మచ్. Praise the Lord.